హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి మనకు కొత్తగా పాన్ కార్డ్లో 2.0 అనేసి లేటెస్ట్గా వస్తున్నాయి కొన్ని కార్డ్స్. ఏంటి మనకు ప్రీవియస్ కార్డ్స్కి ఈ కార్డ్కి తేడా ఏంటి అనుకుంటే, ఇప్పుడు వస్తున్న 2.0వి క్యూఆర్ కోడ్తో వస్తున్నాయి అన్నమాట పాన్ కార్డ్స్. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. ఈ కేవైసీ చేసుకోవాలి ఎలా, ఇది ఎవరు అప్డేట్ చేసుకోవాలి, ఎవరు అప్డేట్ చేసుకోకూడదు అనేది నేను చెప్తాను వినండి. ఇప్పుడు పాతవి ఎగ్జిస్టింగ్ పాన్ కార్డులు ఎలా ఉన్నాయో వాళ్ళు మాత్రం చేసుకోవాలి. కొత్తగా పాన్ కార్డులు ఎవరు చేసుకుంటున్నారో వాళ్ళకి అవసరం లేదు. డైరెక్ట్గా విత్ క్యూఆర్ కోడ్తో మనకు కొత్త పాన్ కార్డ్ అనేది వచ్చేస్తుంది అనమాట. పాత పాన్ కార్డుల వాళ్ళు ఫస్ట్ ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకుని ఇప్పుడు కొత్తగా మనము మొబైల్ నెంబర్ అనేది మొబైల్ నెంబర్ ప్లస్ మనకు ఈమెయిల్ ఐడి, ఇవి రెండు కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ అనేది ఇప్పుడు కొత్తగా మనకు వచ్చిందనమాట. ఈకేవైసీ అనేది మీకు ప్రజెంట్ ఫ్రీగానే నడుస్తుంది. మీకు కార్డు కావాలనుకుంటే పీవీసీ కార్డు 50 రూపీస్ ఛార్జ్ పడుతుంది. అది ఇంతకుముందు కూడా మనకు పాన్ ఆధార్ లింక్ చేసుకోమని చెప్పారు గవర్నమెంట్. అప్పుడు చాలామంది చాలా వరకు నెగ్లిజెన్స్గా తీసుకున్నారు. తర్వాత వాళ్ళు ఇప్పుడు 1000 రూపీస్ ఫైన్తో ఇప్పుడు అవుతుందన్నమాట. ఇప్పుడు 2.0 తీసుకోవడం వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా అంటే, దీనివల్ల ఉపయోగం ఏమంటే, క్యూఆర్ కోడ్ ఎనేబుల్ అయిన తర్వాత మన పాన్ కార్డులో బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనేది వెరీ ట్రాన్స్పరెన్సీగా ఉండడానికి ఈ 2.0 అనేది పాన్ కార్డ్స్ తీసుకొచ్చారనమాట గవర్నమెంట్. మీకు ఇన్కమ్ ట్యాక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్లో కానీ ఈ క్యూఆర్ కోడ్తో పేపర్లెస్ అనేది చేయడానికి, డిజిటలైజేషన్ చేయడానికి ఇవి తీసుకొచ్చిన సిస్టమ్ అనమాట. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేసుకుని అప్డేట్ చేసుకోండి. ఎలా అనేది నేను వీడియోలో చూపిస్తాను, చూడండి. దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి. మీరు మొదటగా ఎన్ఎస్డిఎల్ కానీ యూటీఐ కానీ 2 వెబ్సైట్లు అనేది ఈ పాన్ కార్డులో అథారిటీ అనేది ఉంటుంది. మనము ఏ వెబ్సైట్లో మనం ఇంతకుముందు మన ప్రీవియస్ కార్డు చేశారనేది మనకు ఎలా తెలుస్తుందంటే, మనకు ఉన్న పాన్ కార్డు బ్యాక్ సైడ్ మీకు మెన్షన్ చేసి ఉంటారు. నేను స్క్రీన్ మీద కావాలంటే చూపిస్తాను. అది ఎన్ఎస్డిఎల్ యూటీఐ అనేసి. ఎన్ఎస్డిఎల్లో చేసి ఉంటే మీరు అక్కడ వెళ్ళి అప్డేట్ చేయాల్సి వస్తుంది ఎన్ఎస్డిఎల్లో. యూటీఐలో చేసి ఉంటే యూటీఐలో మీరు ఈ కేవైసీ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ వెబ్సైట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్గా అక్కడ ఫాలో అవ్వండి. మొదటగా మీరు గూగుల్ ఓపెన్ చేసి యూటీఐ అని ఎంటర్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్లోకి తీసుకొస్తుంది. మొదటగా మనం ఈ కేవైసీ అనేది అప్డేట్ చేద్దాం. పాన్ సర్వీస్ పోర్టల్ అనేది మనకు వచ్చింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఇక్కడే ఉన్నాయన్నమాట, పక్కనే. రీప్రింట్ పాన్ కార్డ్ ఒకటి, ఇక్కడ ఫెసిలిటీ ఫర్ అడ్రస్ అప్డేట్ అనేది ఉంటుంది, ఈ కేవైసీ. ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఓన్లీ అప్డేట్ అనమాట మనం చేయబోయేది. ఇక్కడ మీ పాన్ కార్డు, మీ ఆధార్ నెంబరు, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, జిఎస్టీ అవసరం లేదు. ఇక్కడ మీ 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఆధార్ బేస్ ఈకేవైసీ కానీ డీజీ లాకర్ కానీ. మీరు ఇంతకుముందు డీజీ లాకర్లో మీ డాక్యుమెంట్స్ అనేది అప్డేట్ చేసి ఉంటే అలా కూడా చేయొచ్చు. ఆధార్ బేస్కే ఈకేవైసీ అనేది మనం ఇప్పుడు చేద్దాము. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈ బాక్స్ క్లిక్ చేసుకొని సబ్మిట్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇక్కడ పాపప్ బాక్స్ ఒకటి వస్తుంది, ప్లీజ్ వెరిఫై యువర్ డీటెయిల్స్ అని. ఒకసారి మీరు వెరిఫై చేసేసుకోండి. ఇక్కడ మీకు పాన్ నెంబర్, మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ వస్తాయి అన్నమాట. మీరు ఆల్రెడీ అప్డేట్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, క్యాప్చా ఆ బాక్స్లో ఎంటర్ చేయండి. తర్వాత దాన్ని నెక్స్ట్ టిక్ మార్క్ ఉంది, సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఆధార్కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఉంది కదా, క్యాప్చా ఎంటర్ చేసి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. పాన్ కార్డ్, ఆధార్ నెంబరు, మీ డీటెయిల్స్, మీ అడ్రస్తో సహా మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. యాజ్ పర్ ఆధార్ అనమాట. మీ ఆధార్లో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. తర్వాత ఈ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇది ఒకసారి ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మీకు కింద డౌన్లోడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, చూడండి. ఇది ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది ఒకటి ఇచ్చారనమాట. ఈ అప్లై చేసిన తర్వాత మీరు ఒక 7 డేస్ తర్వాత కానీ 15 డేస్ తర్వాత కానీ పాన్ కార్డు మీకు రీప్రింట్కి అప్లై చేయాలన్నమాట. రీప్రింట్ అప్లై చేసేటప్పుడు మీకు పీవీసీ కార్డు రూపంలో ఇప్పటి వరకు ఫ్రీ అనమాట ఇది ప్రజెంట్ మనకు. తర్వాత మీకు పీవీసీ కార్డు రూపంలో కావాలనుకుంటే 50 రూపీస్ అనేది ఛార్జ్ అవుతుంది అనమాట. 50 రూపీస్ ఛార్జ్ చేస్తే అక్కడ మనకు పీవీసీ కార్డు వితిన్ 7 డేస్లో మన అడ్రస్కి కొరియర్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. రీప్రింట్ పాన్ కార్డ్ అనేది ఉంది కదా, ఇది ఒకసారి అప్లై చేసుకోవాలన్నమాట. మీరు రీప్రింట్ అనేది
అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఈకేవైసీ అప్డేట్ అయిన తర్వాత విత్ క్యూఆర్ కోడ్‌తో ప్రింట్ కార్డ్ అనేది పాన్ కార్డు మనకు కావాలి కాబట్టి మనం ఇది సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ సేమ్ మీ పాను, ఆధార్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఒకసారి చేసి చూపిస్తాను డెమో, ఒకసారి చూడండి. ఓటీపీని సెలెక్ట్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి అనమాట. ఇక్కడ మీకు పేమెంట్ రిలేటెడ్ది వస్తుందన్నమాట. ఇక్కడ గమనించండి, ₹50 అనేది ఇక్కడ ఛార్జ్ చేశారనమాట. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ 2 ఎంటర్ చేయాల్సి వస్తుందన్నమాట. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. బిల్ డెస్క్ ఉంది కదా, కన్ఫర్మ్ పేమెంట్ అని అంటే అక్కడ మన పేమెంట్ చేసిన తర్వాత రిసిప్ట్ అనేది వస్తుంది. ఈ రిసిప్ట్ వచ్చిన తర్వాత వితిన్ 7 డేస్లో మనకు కొరియర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.